అవును, డోర్ ఎందుకు ఓపెన్ చేసావు? లోపలికి రావడానికి డోర్ తీసాను. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? చాలాసేపు అయింది. లోపల మీరు బిజీగా ఉన్నారు కదా, అందుకే అక్కడ నిలబడ్డాను. పిలవకుండా డోర్ ఎందుకు ఓపెన్ చేసావు? మా మాటలు వినాలనుకుంటున్నావా? తెలుసుకొని మాట్లాడండి. సో మీరేమన్నా సైలెంట్గా ఉంటాను అనుకోకండి. ఫైల్లో సైన్ కోసం వచ్చాను అంతే. వేరే వాళ్ళ మాటలు వినేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. ఏంటిప్పుడు? ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? అర్థమైంది. అయితే ఏంటిప్పుడు? చెప్తాను. ఇప్పుడు బయటికి వెళ్తాను, అందరి ముందు నిలబడతాను. నీకు ఓకే కదా? ఇప్పుడే నేను డోర్ ఓపెన్ చేస్తాను. వెళ్ళు, నిన్నెవ్వరూ ఆపరు. లేదా నన్నే డోర్ ఓపెన్ చేయమంటావా? వెళ్తాను. వెళ్ళడం కంటే ముందు నా కూతుర్ని చూసి వెళ్తాను. ఈ నంబరు వాళ్ళ అత్తయ్య లక్ష్మిదే కదా? అమ్ము, నువ్వు గీసావు కదా ఇలాంటి ప్లేస్కి. మనం నెక్స్ట్ సమ్మర్లో వెళ్దాం. ఎస్ ఎస్ ఎస్. ఎవరు? నువ్వు నేను మామయ్య వెళ్తున్నామా? అదంతా మనం తర్వాత రీసెర్చ్ చేద్దాం. ముందు ఇంకొక డ్రాయింగ్ మంచిగా గీయి. వేరే డ్రాయింగ్ తర్వాత గీస్తాను, కానీ ఈ డ్రాయింగ్ నేను ఒకసారి మామయ్యకి చూపిస్తాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వత్తయ్యా, నేను ఫోన్ చేసుకోవాలి. ఇప్పుడొద్దు, ఇంకొక డ్రాయింగ్ వేస్తావు కదా, అప్పుడు కాల్ చేసి 2 డ్రాయింగ్స్ ఒకేసారి చూపించొచ్చు. నేను ఒప్పుకోను, నేను ఇప్పుడే చూపించాలి. నీ ఫోన్ ఇవ్వత్తయ్యా. హాయ్ మామయ్య, ఏం చేస్తున్నావు? నన్ను మిస్ అవుతున్నావా? హాయ్ రాము, నిన్ను చాలా 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 మిస్ అవుతున్నాను రా. అమ్మో, అత్తయ్యని తీసుకుని త్వరగా ఇక్కడికి వచ్చేస్తున్నావుగా. దొంగ, నన్ను మిస్ అవుతున్నట్టు చెప్పి అత్తేని మిస్ అవుతున్నావు కదా. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? నీకు హెల్ప్ చేయడానికే కదా నేను ఇక్కడ ఏవేవో ప్లాన్స్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్త ప్లాన్తో ఫోన్ చేశాను నీకు. కొత్త ప్లాన్ ఏంట్రా? ఉండి చెప్తాను. అది అత్తయ్య, వచ్చావా? నన్ను నాన్నమ్మ పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. అంతవరకు నా ఫోన్ మాట్లాడు. అమ్మో అమ్మో, అమ్ము అటు వెళ్ళింది. మళ్ళీ వచ్చాక చెప్తాను. ఇప్పుడు నేను ఉంటాను. లక్ష్మి, ఒక్క నిమిషం. ఏంటి? ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఇప్పుడు వస్తాను. లక్ష్మి, గిఫ్ట్ గురించి ఏం చేద్దాం? ఏదో ఒక విధంగా నాతో మాట్లాడాలని ప్లాన్ చేస్తున్నారు కదా, ఎక్కడైనా దాచుకోండి, మీ ఇష్టం. అది కాదు లక్ష్మి, మీ బాసే చెప్పారు కదా దీన్ని మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడే ఓపెన్ చేయమని. చూడండి, అనవసరంగా ఏదేదో మాట్లాడించొద్దు. నాకు పనుంది, ఉంటాను. లక్ష్మి, నేను నిజమే చెప్తున్నా. అత్తయ్య, త్వరగా సంచి తీసుకుని సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి. నానమ్మ సరుకులు తీసుకురమ్మని చెప్పింది. త్వరగా వెళ్ళత్తయ్యా, వెళ్ళి తొందరగా వెళ్ళు.